జాతకం జనవరి 28, 2026. ఈరోజు మేషం మరియు ధనుస్సు రాశి వారికి శుభప్రదమైన మరియు విజయవంతమైన రోజు అవుతుంది. మిథునం, కన్య మరియు కుంభం రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. జనవరి 28 అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మేష రాశి వారికి ఈ రోజు పని మరియు చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తుంది. వృషభం ఉత్సాహం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మిథున రాశి వారికి సంయమనం మరియు జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాలలో లాభం పొందే అవకాశాలు కనిపిస్తాయి. సింహ రాశి వారికి శుభకరమైన మరియు అదృష్టకరమైన రోజు, కొత్త అవకాశాలు సాధ్యమవుతాయి. కన్య రాశి వారికి ఆరోగ్యం మరియు కుటుంబ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తుల మరియు కుంభం రాశి వారికి పని మరియు వైవాహిక జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. వృశ్చిక రాశి మరియు మకర రాశి వారికి ఊహించని లాభాలు మరియు కొత్త అవకాశాలు లభించవచ్చు. మీన రాశి వారికి కుటుంబం మరియు వృత్తిలో మద్దతు లభిస్తుంది. మొత్తం మీద బుధవారం జాగ్రత్త మరియు అవకాశం రెండింటినీ తెస్తుంది. కాబట్టి నేటి జాతకాన్ని ప్రారంభిద్దాం. మేష రాశి వారికి ఈరోజు మంచి రోజు. రోజంతా పనిలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అదృష్టంతో కొన్ని అసంపూర్ణ పనులు పూర్తవుతాయి. మీరు ఈ రోజు చట్టపరమైన విషయాలలో విజయం సాధించే అవకాశముంది. మీకు కుటుంబం మరియు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో మీరు మీ తండ్రి నుండి మద్దతు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి, ఎందుకంటే అది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్య సంబంధిత విషయాలలో మీరు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. వృషభ రాశి ఈరోజు ఉత్సాహం మరియు ఉత్సాహంతో నిండిన రోజు అవుతుంది. ఈరోజు పని వేగవంతమవుతుంది. చాలా కాలంగా కోరుకున్న కోరిక నెరవేరవచ్చు. పనిలో సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. దీని వలన కష్టమైన పనులు సులభంగా పూర్తి చేయబడతాయి. మీరు మీ మాటలను నియంత్రించుకోవాలి మరియు అతి ఉత్సాహాన్ని నివారించాలి. ఈరోజు ఏదైనా కొత్త ప్రాజెక్ట్లో పని చేయడానికి మంచి సమయం కాదు. మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు కొంత సంయమనం మరియు జాగ్రత్త వహించాలి. మానసిక గందరగోళం పెరగవచ్చు. లావాదేవీల యొక్క ప్రతి అంశం గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు కొత్త అవకాశాలు దొరుకుతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని పెంచుకుంటారు. ప్రేమ సంబంధాలు ప్రేమతో నిండి ఉంటాయి. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారు గణనీయమైన ప్రయోజనాలను చూస్తారు. కర్కాటక రాశివారు ఈరోజు శుభప్రదంగా ఉంటారు. రోజు మొదటి అర్ధభాగంలో పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఏదో ఒక రకమైన వ్యాపారంలో పాల్గొన్న వారికి మంచి లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు ఆర్థిక పెట్టుబడులలో విజయం సాధిస్తారు. ఏదైనా పెండింగ్ పని త్వరలో పూర్తవుతుంది. మీరు ఈరోజు దాతృత్వం మరియు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు ఎవరికైనా సహాయం చేస్తారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. సింహరాశివారు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటారు. మీ అన్ని పనులకు సహాయం చేస్తూ అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు మరియు జ్ఞానం ద్వారా మీరు గొప్ప విజయాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు సీనియర్ అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఇంకా కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం బాగుంటుంది.
ఈరోజు మీరు తక్కువ దూరం ప్రయాణించే అవకాశం పొందవచ్చు. కన్యా రాశివారు ఈరోజు కన్యా రాశివారికి బుధవారం సవాళ్లతో బిజీగా ఉండే రోజు. ఈరోజు చింతలు మరియు ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగించే రోజు. మీకు ఏదైనా మంచిది రావచ్చు. ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈరోజు పరిష్కారం కనుగొంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలో పెట్టుబడి పెట్టడం మంచిది. విద్యా రంగంలో ఉన్నవారు ఈరోజు మెరుగ్గా రాణించే అవకాశం పొందవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇంట్లో ఏదైనా సమస్యపై వాదనలు మరియు విభేదాలు ఉండవచ్చు. అయితే పనిలో మీ సూచనలను గౌరవిస్తారు. తుల రాశి జాతకం ఈరోజు తుల రాశి వారికి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈరోజు పూర్తవుతుంది. మీకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. మీరు పనిలో మీ సహోద్యోగులందరి నుండి మద్దతు పొందుతారు మరియు కొత్తది నేర్చుకుంటారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు సామరస్యాన్ని తెస్తుంది. ఇది మీ సౌకర్యాలలో వృద్ధిని సాధించే రోజు. మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలలను మీరు గమనించవచ్చు. ఈరోజు మీ పిల్లల విజయాల గురించి మీరు గర్వపడతారు. మీ వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సమన్వయం ఉంటుంది. ఈ సాయంత్రం మీకు కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది మీ సౌకర్యాలలో వృద్ధిని సాధించే రోజు. వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు గణనీయమైన మరియు ఊహించని లాభం పొందవచ్చు. ఈరోజు ఆర్థిక లావాదేవీలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి మరియు ఆస్తి సంబంధిత పనులలో పాల్గొన్న వారు మంచి ఒప్పందాన్ని చూడవచ్చు. ఈరోజు మీ సామాజిక స్థితి పెరుగుతుంది. ధనుస్సు రాశివారు ఈరోజు ధనుస్సు రాశివారికి ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు అదృష్టం నుండి చాలా ప్రయోజనం పొందుతారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు విజయం సాధిస్తారు. అవివాహితులు ఈరోజు కొన్ని వివాహ ప్రతిపాదనలను అందుకోవచ్చు. వివాహ జీవితంలో ఉన్నవారు తమ జీవిత భాగస్వామి నుండి ఆనందాన్ని పొందుతారు. ఇతరుల వ్యవహారాల గురించి వాదనలలో పాల్గొనకుండా ఉండాలి. సాయంత్రం కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మకర రాశివారు ఈరోజు మంచి రోజు. మకర రాశివారు ఈరోజు గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఈరోజు విజయం సాధించవచ్చు. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు పనిలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు అదనపు జాగ్రత్త వహించాలి. కుంభరాశి జాతకం ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావచ్చు. పనిలో మీకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మీ సంపాదన అవకాశాలు పెరుగుతాయి. మీకు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈరోజు పనిలో మీ పని ప్రశంసించబడుతుంది. అయితే మీ ప్రత్యర్థులు మీకు హాని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు కొన్ని విషయాలలో ఎవరితోనైనా వాదనలు తలెత్తవచ్చు. మీన రాశి జాతకం ఈరోజు మీన రాశివారు ఈరోజు అదృష్టాన్ని అనుభవిస్తారు. కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ తండ్రి నుండి మీకు కొన్ని ప్రయోజనాలు లభించవచ్చు. మీరు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలి. మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. ప్రేమ విషయాలలో మీరు మీ ప్రేమికుడి నుండి మంచి మద్దతు మరియు ప్రేమను పొందుతారు. మీరు కుటుంబ సభ్యుల నుండి బహుమతిని పొందవచ్చు. మీ స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది.
ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి మరియు మీ అసంపూర్ణ పనులు ఈరోజు పూర్తవుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఈరోజు మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.